ముందూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు ఇదే ప్లేస్ కు ఇదే వేదికకు రావడం జరిగింది. ఆ రోజే ఎలక్షన్ అయిన కొద్ది రోజులనే నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను తప్పకుండా వస్తానని చెప్పినా దీనికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కూడా ఈ పెద్దలందరూ కూర్చున్నారు. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. నేను మా నాన్నగారు ఎలక్షన్ లో ఎప్పుడు వచ్చినా కూడా నా వెంటబడి ఎప్పుడు ముందూరు కాపు మిత్రులే ఉండేవారు. ఇప్పుడు కూడా నా వెంట నా వెనుక నా సైనికులాగా పిల్లలు ముందూరు కాపు పిల్లలే ఉన్నారు. నన్ను ఏ గ్రామానికి ఎక్కడ వెళ్ళినా నన్ను కాపాడడానికి ఎటువంటి సమస్యలు వచ్చినా గ్రామానికి వెళ్ళినప్పుడు నా వెంట ఉండి నా సమస్యల గురించి ఆలోచించి ఎవరైనా నా మీద దాడి చేస్తారన్నా లేకపోతే అంటే ఒక అవగాహన కోసం చెప్తున్నా నా ఇంట ఉన్నది ముందూరు పిల్లలు. కాబట్టి నాకు ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా అంటే అప్పుడు రాజకీయాలు లేనప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు కూడా మీ యొక్క సంఘ మిత్రులు మీ యొక్క పిల్లలైనా సరే పెద్దలైనా సరే నా వెంటనే ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నన్ను గెలిపించిన పెద్దలు ముందూరు కాపు సంఘ నాయకులు మరొకసారి ఎందుకంటే ఎలక్షన్ తర్వాత అందరు పెద్దలను కలదు కాబట్టి నేను మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈరోజు నా ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మనకు ఇటువంటి సమ్మేళనం లేకుండే. ఎందుకంటే ఆ రోజు మనకు అంత టైం లేదు, ప్లస్ ఎవరు వస్తారో ఎవరు రారో. ఎందుకంటే చాలా మంది ముందూరు కాపు సంఘం దాంట్లో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. ఆ రోజు వ్యాపారస్తులు వయసులైనా సరే ముందూరు కాపు అయినా సరే చాలా మంది భయభ్రాంతులకు గురై బయటకు వచ్చి మా ఇంట తిరిగేటందుకు కూడా భయపడ్డారు. కానీ కొంతమంది పిల్లలు పెద్దలు మాత్రం ఓపెన్ గా నాతో తిరిగినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఓటేసిన వారికి బయటికి మాత్రం రాకుండా నాకు తెలుసు చాలా మంది నాకు ఓటేసి ఈ రోజు నన్ను ఈ స్థానంలో గెలిపించి ఈ రోజు మళ్ళీ మీరు నన్ను ఆహ్వానించారు. కాబట్టి మీరు అడిగిన మీరు వినతి పత్రంలో అడిగిన 3 డిమాండ్లలో ఆల్రెడీ మా తండ్రి గారు చెప్పారు తప్పకుండా ఆ FTL మాత్రం చేస్తామన్నారు. దీనికి ల్యాండ్ మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తే మేము కూడా ఆనాడు ఎమ్మెల్యే చేద్దామా కాదనుకున్నప్పుడు కూడా సిద్ధుగా మీలాంటి వాళ్ళు చాలా మంది మాకు సహకరిస్తారనే ధీమాతో రావడం ఈ రోజు గెలవడం జరిగింది. కాబట్టి ఏది కూడా ప్రయత్నిస్తే ఆగదు, తప్పకుండా మంచి మనసుతో ఆలోచిస్తే తప్పకుండా జరుగుతుంది. ఇది కూడా మనం తప్పకుండా ప్రయత్నిద్దాం, తెచ్చుకుందామని మీ అందరికీ శపథాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా FTL చాలా మంది ఆ రోజు నేను రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లోనే ఈ FTL గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు ఇంకా మనం గెలుపు ఖాయం కాలేదు, అయినా కానీ గెలుస్తామనే ధీమా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ధీమా, మన పని అవుతుందనే ధీమాతో ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తాం, తప్పకుండా ప్రయత్నిద్దాం. చాలా మంది ముందు రోజులు ఎలా అయితే చెప్పడం జరిగింది, నాకు కూరగాయలు వేసుకొని చాలా మంది పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూరగాయలు వేసుకొని బతికిన వాళ్ళని ఇప్పుడే చెప్పడం జరిగింది. తప్పకుండా పేదవాళ్ళంటే తప్పకుండా నాకు నేను రాజకీయాలకు వచ్చిందే నాగర్ కర్నూలు ఏదో సేవా భావంతో వచ్చాం కాబట్టి అటువంటి పేదవాళ్ళను తప్పకుండా ఆదుకున్నా తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ సభలో వెళ్తూ ఇంకోటి స్థానిక సంస్థలు రాజకీయాలకు రావాలని మనకు లోపల భావం ఉండాలి. ఎందుకంటే నాకు కూడా రాజకీయాలకు వస్తా అనే ఆలోచన ఉన్నప్పుడు మా తండ్రి గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు సహకరిస్తారో. కానీ ఒక సర్టన్ టైం వచ్చిన తర్వాత ఆ టైం ఎలా వచ్చిందంటే కంపల్సరీ